కాంగ్రెస్ పార్టీ కోర్టుల్ని, న్యాయస్థానాల్ని, చట్టాలని నమ్ముతుంది. ఇవాళ 42% ఓబీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ బిల్లు పైన హైకోర్టు ఇచ్చినటువంటి ఇంటరిమ్ స్టే కాపీస్ అన్ని వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ ని మొత్తం చదివిన తర్వాత ఫర్దర్ కార్యాచరణ గౌరవ ముఖ్యమంత్రి గారితో, గౌరవ ఏఎస్ ఇన్ఛార్జ్ గారితో మేమందరం మాట్లాడుకొని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము. అసలు బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేనటువంటి బీఆర్ఎస్, బీజేపీ పార్టీ ఇన్ని ప్రయాసాలు ఓర్చి మేము ఎన్ని కార్యక్రమాలు చేర్చి ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా అవైల్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధితో మేము గత సంవత్సరం కాలంగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందంలో ఉండి ఇవాళ బీసీలకి రావాల్సినటువంటి నోటికాడు ముద్దని తలదన్న విధంగా వ్యవహరించిన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నారు, జీవో అప్పుడే ఇచ్చుండొచ్చు కదా, జీవో ఇవ్వడం బూటకమని. వారు తెలుసుకోవలసింది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఎంత లోతైందంటే, అసలు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసినట్టు కుల సర్వే తర్వాత దాదాపు 95 సంవత్సరాల తర్వాత ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ, ఖర్గే గారి ఆశయాన్ని పూరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చొరవతో నా భూతో నా భవిష్యత్తు దేశ చరిత్రలో స్వాతంత్రానంతరం జరిగినటువంటి మొట్టమొదటి శాస్త్రీయబద్ధంగా జరిగినటువంటి కుల సర్వే. అంతకుముందు ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ ఆధారం లేదు. ఒక ఆధారాన్ని సృష్టించి ఒక డాక్యుమెంట్ని పొందుపరిచిన ఘనత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది. ఆ ఆధారంగానే ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వగలిగినాం. ఇవాళ గొప్పలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సింది, గతంలో మీరు కాదా 22% దీని రిజర్వేషన్ కుదించింది, క్యాప్ లిమిట్ పెడుతూ చట్టం చేసింది, అడుగడుగున బీసీలు అనగదొక్కింది. ఇవాళ మీరు మా చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే కామారెడ్డిలో డిక్లరేషన్ ఇవ్వగలిగినాం, అధికారం రాగానే చక్కచక్క దీని మీద చర్యలు చేయగలిగినాం, 3 చట్టాలు తీసుకెళ్ళగలిగినాం, కేసీఆర్ విధించిన క్యాప్ని అధిగమించగలిగినాం. అన్ని ఆప్షన్స్ అవైల్ చేసుకున్నాక 80% రిజర్వేషన్ ఇవ్వాలని 42% రిజర్వేషన్ ఇస్తూ జీవో ఇవ్వగలిగినాం. ఇలా కోర్టులో స్టే ఇచ్చింది, దాన్ని గౌరవిస్తాం. సమయం ఇచ్చింది, పూర్తి డాక్యుమెంట్ చదువుతాం. మా పెద్దలంతా సమాలోచనలు చేసి ఫర్దర్గా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ముందు తీసుకుంటాం. మాకు చిత్తశుద్ధి ఉంది. మా నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా మంత్రివర్గ సభ్యులు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరం కూడా చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టే సంవత్సరంన్నర కాలంగా ఎన్నికలు జరగకుండా 80% 42% రిజర్వేషన్ పోవాలని తపనతోనే ఇంత ప్రయాసకు ఓర్చి ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినాం. వీళ్ళు ఒకరంటారు ఢిల్లీలో పోరాడాల్సింది గల్లీలో అరే మేము ఢిల్లీలో పోరాడినప్పుడు మీరెక్కడ తలదాచుకున్నారు? యావత్ క్యాబినెట్, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, చైర్మన్ అందరం కట్టకట్టుకొని ఢిల్లీ పోయి ధర్నా చేస్తే ఆనాడు మీరు ఎక్కడికి దాక్కున్నారు? మరి మేము చేసే ధర్నాకు రాలేదు. బీసీ సంఘాలు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వారు ధర్నా చేస్తే ఈ రాజకీయ పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తోకముడిచి తలదాచుకున్నారు? రోజు ఇవాళ మా కోర్టులోకి సీనియర్ నాయకులైనటువంటి వయసు నిమిత్తం లేకుండా హనుమంతరావు గారు, కేశవరావు గారు ఇంప్లీడ్ అవుతే ఈ 2 పార్టీల నుంచి ఒక్క నాయకుడు కూడా ఇంప్లీడ్ కాలే. అందుకే ఈ నాయకులు చరిత్రలో బీసీ ద్రోహులుగా మిగులుతారు. ఇవాళ కోర్టు తీర్పు వచ్చినాక ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి లేరు, మీరు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ లోపాయికార ఒప్పందంలో ఉండి ఈ రిజర్వేషన్ 80% అడ్డుకోవాలనే కుతంత్రంతోనే ఇవాళ ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా
మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా మంత్రివర్గ సభ్యులు మేమందరం కూడా ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉన్నా అవైల్ చేసుకొని తుదకి 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం, ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తాం. కాళేశ్వరం మీద 2 ఏళ్ళు టైంపాస్ చేసిండు. ఒక ఇది వేసిండు కదా, కమిటీ వేసిండు, ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కేసీఆర్ ఖాందాన్ మొత్తం బందిపోటులు దోసుక తినడానికి కాళేశ్వరం పెట్టిన ఆ రిపోర్ట్లో యాక్షన్ ఏది? మీ ఛానల్ని ఎందుకు కాముకున్నాయి? ఎగబడతలేదు ఎందుకు? ఆగండి. సిబిఐ ఇప్పుడు 2 నెలలు ఏం బీక్కినట్టునా? బిగ్ టీవీ కదా ఇది. 2 నెలలు ఏం బీక్కిరు కాంగ్రెస్ వాడు? ఆగండి. సిబిఐ చేసే పని సిబిఐ, నువ్వు నేను ప్రశ్నించడానికి సిబిఐ ప్రశ్నించడం మనం లేమిడ. నీ ప్రభుత్వం ఏం బీక్కింది అంటున్నా. ఒకటి ఈ కార్ల కేటీఆర్ ఏమేడు? ఎందుకు బేకారైంది ఈ కార్? కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిర్రా? బిగ్ టీవీలో హైలైట్ చేయండి ఇది. కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? స్పీకర్ ఫార్మాట్ ఇవ్వలేదా? ఏంది దోస్తానో ఏంది ములాఖాత్ ఏంది? అదేంది టానిక్లో జిఎస్టీ స్కామ్ ఉన్నది అన్నాడు. హరీష్ రావు పాల వ్యాపారం చేసిండు అన్నాడు అపోజిషన్లో ఉన్నప్పుడు. ఏమాయ్ వాటా వచ్చిందా? ఇది ఒకటి. ఇంకోటి, సూర్యుడు ఇక్కడ సూర్యుడు ఒడిసేది అక్కడ ఒడిసినా సరే నేను 4,000 ఇస్తా పెన్షన్ అన్నాడు. అసలు సంపన్న రాష్ట్రం, మా పైసలు ఎటు సంపాదించాలో తెలుసు, సంపాదించి పేదలకు వంచుతాం అన్నాడు. బట్టి విక్రమార్క గారు అయితే లెక్కలు కూడా వేసుకున్నాడు ఎట్టెట్టియాలను. ఏమైంది? ఇప్పుడేమో పైసలు ఉడతలేవు, బ్యాంకులు అప్పులు ఇస్తలేవు, బ్యాంకుల దగ్గరకు పోతే చెప్పులు ఎత్తుకపోతామేమో అనుకుంటారు మమ్మల్ని. మేము బిచ్చగాలము, మాకు బిచ్చం వేస్తలేరు, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు అని ఎలక్షన్లు అయినాక. ఇవన్నీ దొంగతనాలు, దిక్కుమాలిన దద్దమ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఆత్మగౌరవంతో ఆటలాడుతున్నాడు రేవంత్. జయలలిత మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంగబెట్టి తెచ్చుకున్నాము రాష్ట్రానికి రిజర్వేషన్. సుప్రీంకోర్టుకి విరుద్ధంగా ఇప్పుడు రామచంద్రరావు గారు మాట్లాడినారు. జడ్జిమెంట్కి విరుద్ధం అనేక రాష్ట్రాలు ట్రై చేసినాయి. నువ్వు లీగల్గా నీకు అడ్వైజ్ లేదు, నీకు గవర్నెన్స్ మీద అడ్వైజ్ లేదు, నీకు గవర్నెన్స్ లేదు, చాతగాని పాలన, దద్దమ్మ పాలన చేస్తున్నావు. నువ్వు మహిళల్ని మోసం చేస్తీవి, నువ్వు రైతుల్ని మోసం చేస్తీవి, నువ్వు ఎన్ఆర్ఐల్ని నట్టేట ముంచుతీవి, నువ్వు యువతనంతా నాశనం చేస్తీవి, నువ్వు మొత్తం కల్వకుట్ల కుటుంబంతో ములాఖాతై ప్యాకేజీలు తీసుకొని యాక్షన్లు తీసుకోవు. ఇవేమో మీరు చూపెట్టరు. 3 నెలలు సిబిఐ కవితను లేట్ అరెస్ట్ చేసినందుకు బీజేపీ మీద ఏం ఎగిరిండ్రా ఛానల్ వాళ్ళు. ఇప్పుడు ఎగురతలేరు. ఇంకేమైనా ఉందా బిగ్ టీవీ బ్రదర్? సిబిఐ అరెస్ట్ చేసింది కవితని, ఈడీ చేసింది, అప్పచెప్పింది మొన్న కదా. ఈ సిబిఐ రేవంత్ కోసమే పనిచేస్తుందా? సిబిఐ రేవంత్ కోసం పనిచేస్తుందా? దిగిరా, దిగింది మీకు చూపిస్తారా? ఏంది వీడియో తీసి చూపిస్తారా? బిగ్ టీవీ స్టూడియోలో దిగుమన్నవేంది? వాళ్ళు దిగేది వాళ్ళు దిగుతారు, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. మీ బిగ్ టీవీకి చెప్పాలి లేదు అన్ని. అసలు నువ్వేం బీకినావు? 2 నెలలు అంటున్నా నేను. 2 నెలల కిందనే పెట్టనుంటివి మరి సిబిఐకి. ఆయన టైం ఎందుకు వేస్ట్ చేసినావు? ఆయన పీసీ ఘోష్ టైం నీకు ములాఖాత్ చేసుకోనీకి పీసీ కోసం వాడుకున్నావా? నీ ప్యాకేజ్ పెంచుకోవడానికి వాడుకున్నావా? ఈ కార్ ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? కవిత రిజిగ్నేషన్ ఏమైంది? జిఎస్టీ స్కామ్ ఏమైంది? టానిక్లా కొద్దిగా అన్న పౌరుషం ఉండాలి. రేవంత్ నిన్ను ఏంది మధ్యరాత్రి ఎత్తుకపోయిండు కేసీఆర్, తీసుకుపోయి లోపలేసిండు కొడంగల్కి వెళ్ళి ఎలక్షన్లు ఉండగా. ఏమై పౌరుషం? ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి బీసీలు దొరికినారు నీకు. 78 ఏళ్ళ సిగ్గులేని పార్టీ మీద ఒక బీసీ ముఖ్యమంత్రి దొరకలేదా నే మీకు? మీ రాహుల్ గాంధీ ఏమైనా పార్లమెంట్కి వచ్చినాడు? ఏమైనా మాట్లాడిండా? ఏమైనా వచ్చిండా? ఏమైనా పార్లమెంట్ నడవనిచ్చిండా? చిత్తశుద్ధి ఉందా?
చిత్తశుద్ధి ఉందా? అసలు పార్లమెంట్ నడవనిస్తే కదా? అడిగిండా? స్పీకర్ని టైం అడిగిండా? మొత్తం ఎగవాడుర్రి. ఈ ములాఖాత్ అయింది కల్వకుంట్ల కుటుంబంతో రేవంత్. ఊకే బీజేపీ ఎగవాడకుర్రి. 2-3 నెలలు అయింది అంతే, లేట్ వేసిర్రు పాప మహిళ. 5 ఏళ్ళు అయింది లోపలికి, 5 నెలలు. ఏమే ఎందుకు ఎగబడతలేరే? మళ్ళా మీ ఓనర్లు అందరు నాకు ఆప్తులే.